ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పాకిస్తాన్ నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాకపోవడం పలు చర్చలకు దారితీసింది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ ఈ టోర్నమెంట్కు ఆతిథ్యమిచ్చింది, కానీ ట్రోఫీ అందజేసే వేడుకలో మా దేశం నుంచి ఒక్కరూ కూడా లేకపోవడం దురదృష్టకరం అంటూ అఖ్తర్ ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ దేశీయ రాజకీయ కారణాలతో ఈ వేడుకకు హాజరు కాలేదని పేర్కొన్నారు. మరోవైపు పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిఓఓ సుమైర్ అహ్మద్ దుబాయ్లోనే ఉన్నప్పటికీ ఆయనకు ఐసీసీ నుంచి ఆహ్వానం రాలేదని అంటున్నారు. పీసీబీ సభ్యులు లేకుండా ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని చూడటం బాధగా అనిపించింది అని అఖ్తర్ పేర్కొన్నాడు. పీసీబీ తన ప్రతినిధిని ఎందుకు పంపలేదని ప్రశ్నించాడు. ఐసీసీ నిర్ణయమేనా? ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు ఈ వ్యవహారంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఎవరు ప్రెజెంటేషన్ వేడుకలో పాల్గొనాలనే నిర్ణయం ఆ సంస్థదే అని కొందరు అంటున్నారు. కానీ ఆతిథ్య దేశమైన పాకిస్తాన్ నుంచి కనీసం ఒకరు పాల్గొనాల్సిందని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పాకిస్తాన్ అభిమానులు ఈ పరిణామంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా ఉండి కూడా తనే కనీసం ఒక ప్రతినిధిని పంపించలేకపోవడం శోచనీయమైన విషయం అంటూ ఓ క్రికెట్ అభిమాని ట్వీట్ చేశాడు. భారత జట్టు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి అందరి మన్ననలు పొందింది. కానీ పాకిస్తాన్ జట్టు మాత్రం టోర్నమెంట్లో ఒక్క విజయాన్ని కూడా సాధించకుండానే నిష్క్రమించడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు ఈ వ్యవహారంపై పీసీబీ తీరును తప్పుపడుతున్నారు. ఇది పాలనలో వైఫల్యానికి నిదర్శనం. ఇలాంటి అంశాల్లో పీసీబీ మరింత చురుగ్గా వ్యవహరించాలి అని మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ వ్యాఖ్యానించాడు. కాగా 29 సంవత్సరాల తర్వాత పాక్ ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ జట్టు ఒక్క విజయం కూడా సాధించకుండానే ట్రోఫీ నుంచి నిష్క్రమించింది.